అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇటువంటి పరిస్థితులను మొత్తం మీదైతే మాత్రం గత ప్రభుత్వ పరిస్థితులు ఏంటి, అందులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ప్రజలకు ఎంత మేరకు మేలు చేయాలి, ఇటువంటి తదితర అంశాలపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో అందులో జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా వైసీపీ తమ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమాత్రం అనుమతులు లేకోకుండా అడ్డాదిడ్డంగా ఇష్టానుసారంగా పార్టీ భవనాలు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకొని వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా దోచేసి ఈ బిల్డింగులు కట్టాలనుకోవడం మాత్రం చాలా 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 దురదృష్టకరం, బాధాకరం. చాలా విచిత్రమైన విషయం ఏమంటే, ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలి అంటే అనేక రకమైన నియమ నిబంధనలు పెడతారు, వాళ్ళు చుక్కలు చూపిస్తారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే. అటువంటిది రాజప్రసాదం లాంటి బిల్డింగ్స్కు లీజు తీసుకున్న వాటికి ఏమాత్రం అనుమతులు లేకోకుండా వాళ్ళు కడతా ఉంటే కూడా కళ్ళప్పగా చూస్తున్నారంటే నిజంగా ఈ అధికారులు ఏం చేస్తున్నారో, నిద్రపోతున్నారా, వీళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోయారా? చాలా అధ్వాన్నంగా ప్రవర్తించారు. ఇది చాలా చాలా తప్పు. అధికారుల మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది, అగత్యం ఉంది. అదే సమయంలో ఉదాహరణకు పుట్టపర్తి మీరు తీసుకుంటే ఎయిర్పోర్ట్కి ఎదురుగా కడుతున్నారు. 5 మీటర్ల కంటే ఎక్కువ కట్టకూడదు, పుడా పర్మిషన్ తీసుకోవాలి. పుడా పర్మిషన్ లేదు, 5 మీటర్ల కంటే ఎక్కువ కట్టారు. అంతేకాకుండా అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమంటే, 20 కోట్ల విలువ చేసే ఆ 2 ఎకరాల భూమిని కమిషన్ ఎంఆర్ఓ ఆఫీస్కి వాడుకోవచ్చు, మున్సిపల్ ఆఫీస్కి లేదు, కలెక్టర్కి లేదు. అంటే 1000 రూపాయలు నెలకు కొంత తీసుకుంటే 33 ఏళ్ళు లీజ్ తీసుకుని కడుతున్నారంటే ఎంత ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అవుతుందో, ఎంత అధికార మదముతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఎక్కడ ఉండదు. కాబట్టి నేను కోరేది ఒకటే, అక్కడ టిడ్కో హౌసెస్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి, పేదల ఇళ్ళు పూర్తి చేయలేదు. అదే సమయంలో 74 ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, వాటి కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. ఇవన్నీ పక్కన పెట్టి నాకు పార్టీ ఆఫీసే ముఖ్యము, ప్రజల సంక్షేమం నాకు అవసరం లేదు, ప్రజలు కానీ ప్రభుత్వం వేరే గురించి ఆలోచన చేయను, నేను నాకు బిల్డింగ్ కావాలి, రాజప్రసాదం కావాలని చేయడము ముఖ్యంగా ఎమ్మెల్యే విజ్ఞత ఎంత పనికిమాలో నాకు అర్థమవుతుంది. కనీసం ఇవన్నీ వదిలిపెట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను కూడా కట్టిండొచ్చు కదా, దుర్వినియోగం చేసిండొచ్చు కదా. చేత కాకనా దేనికైనా పద్ధతి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, దాన్ని పాటించుకోకుండా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇమీడియట్గా అనుమతులు లేవు కాబట్టి నిలిపేసి తదుపరి చర్య ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గత మంత్రులు అయితే అంతా ఫేషియల్, ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్న మంత్రులు చెప్తున్నది అయితే మితిమీరిన అవినీతి ఉంది మొత్తం అన్ని శాఖల్లోనూ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రక్షాళన జరుగుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఎక్కడ చూసిన అవినీతి. అంటే మామూలుగా సూత్రం ఉంది, ఆవు చేనులో మేస్తా ఉంటే దూడ గట్టులు మేస్తుందే. అవినీతికి అక్రమాలకు ప్రతీక జగన్మోహన్ రెడ్డి. అంత అవినీతి పడిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే ఈ నాయకులంతా నీతిగా ఉంటారని నేను అనుకోవడం వల్ల తప్పకోకుండా మీరు దాన్ని తీస్తే మొత్తం అంతా బయటపడుతుంది. పుట్టలో పన్నెంటన్ని అవినీతి బయటకు వస్తుంది. ప్రతి ఒక్క శాఖలో డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడ రూల్స్ పాటించిన పాపాన పోలేదు. మేము కక్షాదింపు చర్య కాదు, ఇది ప్రజల యొక్క సొమ్మును కాపాడవలసిన బాధ్యత, జవాబుదారితనం మా మీద ఉంది. కాబట్టి అన్నిటినీ ఎంక్వైరీ చేసి ఎక్కడ పొరపాటు చేసినారో వాళ్ళ మీద అధికారులు కానీ నాయకుల మీద చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవ్వండి ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి నిష్పక్షపాతంగా
కక్ష సాధింపు చర్యకు పోకోకుండా ఉన్నది ఉన్నట్లుగా తీసి అతిశయోక్తి లేకుండా చేయవలసిన అగత్యం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రక్షాళన చేసే దిశలో ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. సార్, జగన్పై ఉన్నటువంటి కేసుల విషయంలో అసలు ఎక్కడ కోర్టు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. దీన్ని మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు చట్టం తన పని తాను చేసిపోతుందా, ఎలా ఉంటుంది అసలు? జగన్మోహన్ రెడ్డి మీద ఉండే కేసులు, ఈడీ కేసులు అయితేమి, మిగతా అదర్ కేసులు అయితేమి చాలా ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ కూడా కోర్టుకు హాజరు కాకోకుండా ఎట్లా మేనేజ్ చేశాడో బాగా దిట్టదాట్లో చేయగలిగాడు. ఎన్నోసార్లు అందరినీ ఒకసారి మోసం చేయొచ్చు, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు. తప్పకోకుండా ఆయన చేసిన తప్పిదాలకు కోర్టు తగిన తీర్పు ఇస్తుంది. ఇక ఏమాత్రం తాస్కారం నాకు తెలిసి ఇంక హాజరు కావాల్సి వస్తుంది. ఒకటోటి కేసులు ఆయన విచారణకు హాజరైతే కావాలా, తప్పకోకుండా కఠినమైన చర్యలు తీసుకుంటుంది కోర్టు. సరే, పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మాజీ ఎమ్మెల్యే అక్కడ అవినీతి భయంకరంగా చేశారని చెప్పేసి మీరు గతంలో కూడా ఆరోపించినటువంటివి. దీనిపై వీటిపైన ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇసుక కావచ్చు, ఇతరత్ర అంశాలపై చాలా పెద్ద ఎత్తున మీరు గతంలో కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. దీనిపైన యాక్షన్ ఉంటుంది. తప్పకోకుండా ముందు ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయి. ఆ ఇళ్ల పట్టాలైతే ఇచ్చినోనికే 5-10 ఇచ్చారు. తన దగ్గర అటెండర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు, వంటోళ్ళ పేరుతో బినామీగా కూడా ఎక్కువ చేసిన సంఘటన కనపడుతున్నాయి. అదేవిధంగా ఇండ్లు కూడా కట్టకపోయినా బిల్లులు చేసిన కనపడతా ఉంది. సిమెంట్ యథేచ్ఛగా నాయకులు వాడుకున్నట్లు దాఖలా కనపడుతున్నాయి. అన్నిటినీ ఎంక్వైరీ చేస్తున్నాము. ప్రజాధనాన్ని కక్కిస్తాం తప్పుకోకుండా. ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ నుంచి దాన్ని రాబట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి ఇట్లా ఇచ్చిపెట్టుకుంటూ పోతా ఉంటే ముందు కూడా ఇంకేం మిగలవు, ప్రభుత్వ ఆస్తులు మిగలవు, మొత్తం అంతా అవినీతిమైపోతుంది, ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి చట్టపరంగా ఏ విధంగా తీసుకోవాలి చర్యలు ఆ విధంగా ముందుకు పోతాం. మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మొత్తం గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతికి ఖచ్చితంగా వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందులోనూ ముఖ్యంగా ఇన్ని రోజులు అసలు కోర్టు కేసులకు ఏమాత్రం అసలు హాజరు కానటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, వీటన్నిటికీ సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుందని, అందులో ముఖ్యంగా పుట్టపర్తి అంశానికి వచ్చేటప్పటికి ఇక్కడ పార్టీ కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత దారుణంగా, ఎందుకంటే చిన్న వ్యక్తుల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇంత భారీ ఎత్తున రాజప్రసాదాలు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు మరి ఏమి మిన్నకుండిపోవాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి పరిస్థితుల్లో వీటినన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా కడుతున్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలుగా దాన్ని మార్చాలని ఒకవైపు చెప్తూనే పుట్టపర్తి అభివృద్ధికి ఎల్లవెల్ల కృషి చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం.